ఎట్లుందన్న కాంగ్రెస్ పెట్టింది కదా ఇప్పుడు 5 స్కీములు 6 స్కీమ్లలో 5 స్కీములు ఇంట్లో వచ్చేస్తుంది అంటారు. ఏవి రావు. అంతేనా? ఇవ్వలేరు. ఇవన్నీ ఎట్లు ఇస్తారని, ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? వాళ్ళ తాను ఏడ డబ్బులు ఉన్నాయని. గవర్నమెంట్ ఖజానా ఖాళీ. మా డబ్బులు ఇవ్వక 2 ఏళ్ళు అవుతుంది. కాంట్రాక్టర్ని నేను. ఓకే. నాకు 8 కోట్ల పేమెంట్ రావాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచేనా? వాళ్ళు ఇవ్వకుండా పోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మేము ఇప్పుడే వచ్చినాం, ఇంకా 6 నెలల దాకా మమ్మల్ని ఏం అడగొద్దు అంటారు వీళ్ళు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? కాదు, అవి ఇస్తలేరు కానీ సంక్షేమాలు అని చెప్పి ఇవి రిలీజ్ చేస్తారా? ఏమి ఇస్తారు ఇవి కూడా నేను అనుకుంటా. నాకైతే డౌటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 100 యూనిట్లు 200 యూనిట్లు కూడా అందరూ ఎక్కువనే కాలుస్తారు. ఎవరికి వస్తాయని ఎవరో ఇంకా చిన్న చిన్న 500 గ్యాస్ అంటారు, ప్రతి మహిళకి 2500. చాలా మటుకు ఇవన్నీ స్కీములు తీసేసి ఒక ఎడ్యుకేషను, ఒక హెల్త్ 2 ఇస్తే చాలు పబ్లిక్. ఇవన్నీ ఎందుకు పనికిరాని? అందరు ఉన్నోళ్ళు కార్లలో తిరుగుతుంటారు. ఆయన తెల్ల రేషన్ కార్డు ఎర్ర రేషన్ కార్డు అవసరమా? వేస్ట్ చేస్తున్నది గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చి. పైసలు వేస్ట్ చేస్తారా? మరిపోతులని చేస్తుంది. ఫ్రీగా ఇచ్చి ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఆర్టీసీకి ఫ్రీగా పెట్టారు కదా, ఎందుకు అవన్నీ? ఇంకా 3 నెలలు అయితే బస్సులు బంద్ అవుతాయి. అంతేనా? మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు డబ్బులు కట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా తోలుకపోతున్నావు. ఆర్టీసీ ఎట్లా నడుపుతుంది? ఆర్టీసీకి గవర్నమెంట్ ఇస్తా అన్నది కదా, ఏడుకెళ్ళి ఇస్తుంది. ఇలా తాను ఎక్కడ అని ఇప్పుడు లాస్ట్కి మన గారికి తీసుకుంటారు. 900 కోట్ల అప్పు తీసుకున్నారు వచ్చి. అదే కాంగ్రెస్ గెలిచే ముందు గిట బీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఇచ్చింది అన్నారు కదా. వీళ్ళు 400 స్కీమ్లు ఉన్నాయి వీళ్ళవి. 400 స్కీమ్లలో ఇప్పుడు 2-3 వేసారు. కష్టం లేదు, గవర్నమెంట్ మంచిదే వచ్చింది కానీ చేయనిక డబ్బులు లేవు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి 5,000 కోట్లు గవర్నమెంట్ కట్టాలంటే ఎవరికి? కేసీఆర్ చేసిన అప్పులకి ఇంట్రెస్టా? సంవత్సరానికి 60,000 కోట్లు ఇప్పుడు ఎక్స్ట్రా బర్డన్ పడుతుంది ఇప్పుడు గవర్నమెంట్కు. మళ్ళీ ఇంకా బర్డెన్ మీద మళ్ళీ సంక్షేమాలకి ఇంకా ఎక్కువ అవుతుంది. చేయలేరు. లేదు అందులో ఏం లేదా? అప్లై చేసినావా అతను? మరి అన్ని బండాలం అంతా బయటకు వస్తుంది. కాదు, అప్లై చేసినావా? ఇప్పుడు నేను చేయలే, మా బిడ్డ చేసింది. ఓకే. కాదన్న, ఇది సంక్షేమం పనికొస్తుంది అంటారా? ఇది పనికొస్తుందా? అందరికి వస్తుంది అంటారా? లాస్ట్కి అందరికి రాదు, ఇది రాదంటారా? ఒక నిమిషం ఆగి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ దాంట్లో 10 లక్షలు ఇచ్చిన అనుకో, 2 లక్షలకు వస్తే మా ఎక్కువ. అంతే, అంత తగ్గించేస్తారంటావా? తగ్గుతుంది, అదే తగ్గుతుంది. మనం చెప్పేది ఏముంది? నీకు తెలియదు అదంతా, మీకు అన్ని తెలుసు. ఉద్దేశం నీకు చెప్పినా కదా, ఇప్పుడు నా ఉద్దేశం చెప్పినా కదా నీకు. అంతే ఇక అది. అది ఏమేమి అప్లై చేయడానికి వచ్చారు? మేము ఒకటే సిలిండర్ ఒకటేనా? అది వస్తే రాని రాకపోయి అది కాదు, వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇక సిలిండర్ అయితే పెట్టినాము, అది రాని రాకపోని పెట్టేదైతే పెట్టినాము. అది వచ్చినందుకైతే ఒకటి పెట్టాలి కదా, అంతేనా కదా? అందరూ అప్లై చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసారా? అంతే. ఏమో మనది పెడితే మంచిగా ఉంటుందని పెట్టినాము. అంటే లబ్ధిదారునికి సంతకం ప్రతి ఒక్క దాని మీద పెట్టాలి కదా. అంటే లోపల ఫామ్ ఇచ్చారా? అంటే ఇక్కడనే వేసుకోవాలా, మళ్ళీ ఊరికి వెళ్ళమంటారా? ఏమో మరి నేను అడగలేదు. అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అడ్రస్ ఏడు ఉందో అక్కడికి వెళ్ళాలని అంటారు. ఇక్కడనే ఉందా? ఇక్కడ ఇచ్చేస్తే కన్సర్న్ పంపిస్తారు కదా. ఒకసారి కాదన్నా, ఇది ఎట్లా అప్లై చేయాలి ఏంది అర్థమవుతుందా మీకు? అర్థమైందా? మెజారిటీలో వేసుకున్నా మీకైనా అర్థమైంది. పోతే ఒకటి క్లారిటీ ఏదంటే రైతు బంధుది క్లారిటీ ఇవ్వలేదు. రైతు బంధు లేదంట. ఎగ్జిస్టింగ్ వచ్చేవాళ్ళు కూడా అప్లై చేసుకోవాలన్నా వద్దా అనేది అది క్లారిటీ ఇవ్వలేదు. అది ఇవ్వవలసి ఉండే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కొత్త వాళ్ళకి వస్తుందో లేదో అన్న. ఎగ్జాక్ట్లీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మాది కూడా కరెక్టే అది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల ధనము వృధా కావద్దు. ఎందుకంటే 100 ఎకరాల వాళ్ళకి కూడా ఇస్తే అర్థమే లేదు కదా. అందుకోసము ఇది బాగానే ఉంది. వీళ్ళు ఆలోచన బాగానే ఉంది. వెయిట్ అండ్ సీ. ఇంకా టైం ఉంది కదా, మొన్ననే కదా ప్రభుత్వం ఏర్పడ్డది, నెల అయింది. మేము ఆశిస్తున్నాం మంచిగా చేస్తారని, చేయాలని కోరుకుందాం, చూద్దాం. కానీ స్పెషల్గా ఏం అప్లై చేద్దామని వచ్చారు మీరు? రైతు బంధుది క్లారిటీ తీసుకొని రైతు బంధుది అది ప్రతి మహిళకి 2,500 అన్నారు కదా. అది కూడా ఉన్నది కదా. 500 గ్యాస్ అని, మళ్ళీ కరెంట్లో 200 యూనిట్ కాంగ్రెస్ ప్రభుత్వమే కడుతుందని, ఇవన్నీ ఫలిస్తాయి అంటారా ప్రాక్టికల్గా? మరి అది ఎంతవరకు అనేది అది జర కష్టసాధ్యమే. ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవని వాళ్ళే చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అప్పులు ఉన్నాయి, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు మరి అప్పులు చేసేదాకా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమే. ఇంకా అప్పులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బస్సులల్లో
ఏదైతే ఉచిత ప్రయాణం ఉందో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ. మహిళలకు ఇప్పుడు ఒక్కొక్క మహిళ 1,00,000 రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు కూడా 100 కిలోమీటర్లు ఫ్రీగా పోతున్నారు. ఉన్నోళ్ళు లేనోళ్ళని లేకుండా అందరికీ వచ్చేస్తుంది అంటారా? అర్థమే లేదు అందులో. ఎందుకంటే బిలో పవర్టీ వాళ్ళకు నువ్వు ఇయ్యి, అది మంచిదే, ఎందుకంటే వాళ్ళకు కూడా లాభం చేకూరుతుంది. కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు అవసరం లేదు కదా, వాళ్ళకు ఈ ఉచిత ప్రయాణం అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మీద భారమే కదా ఇది. సంక్షేమాలు అవసరం ఉన్న వాళ్ళకే అవసరం ఉన్న వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకు బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అప్పుడు. న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 200 యూనిట్లు కరెంట్ అన్నది అది కూడా క్లారిటీ లేదు. అంటే ఎవరికి ఇస్తాడు, ఎవరికి ఇయ్యడు, ఎవరికి ఆపుతాడు? ఇప్పుడు ఢిల్లీలో మరి అందరికి ఇస్తున్నారని తెలిసింది, ఓకే. మరి ఇక్కడ అందరికి ఇస్తున్నామని క్లారిటీ లేదు. ఎందుకంటే బిలో పవర్టీ వాళ్ళకా లేకపోతే అందరికా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అదొకటి క్లారిటీ కావాలి. అంటే ఢిల్లీలో బీఆర్ఎస్ ఉంది కదా, బీజేపీ ఉంది కదా. ఢిల్లీలో బీజేపీ లేదు, బీజేపీ లేదా? ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. వాళ్ళు కేజ్రీవాల్ ఇస్తున్నాడు, ఓకే. 200 యూనిట్లు ఇస్తున్నాడు. అదే ఇక్కడ అవుతుంది అంటారా ఇక? అది మరి వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, బిలో పవర్టీ వాళ్ళకా 200 యూనిట్లు లేకపోతే అందరికా అనేది. అట్లే 2,500 ఇస్తా అని గిట్ట అన్నారు, అది గిట్ట అందరికి వస్తుంది అంటారా? దాన్ని ఎట్లా చేస్తారు అంటారు? ఇది జర సాధ్యాసాధ్యాలు చాలా ఇబ్బంది, ఎందుకంటే క్లిష్టమైంది అంటారా? క్లిష్టమైన సమస్య ఇది. 2,500 అనేది అందరికీ ప్రతి ఇంట్లో అంటే ఒకరికి ఒక స్త్రీకి 2,500. మరి అది ఆల్రెడీ ఇప్పుడు అందులో పెన్షన్దారులు కూడా ఉన్నారు కదా, అయినా కూడా సరే వీళ్ళ ఆలోచన బాగానే ఉంది, బిలో పవర్టీ వాళ్ళకి ఇస్తే మంచిదే. కానీ లేవంటూ ఖజానా ఖాళీ అని అంటున్నారు. మరి ఏడికెళ్ళి అది చెప్పే వచ్చారు కదా వీళ్ళు. అదే మళ్ళీ అప్పులు చేసి ఇవ్వాలి వీళ్ళకు. వేరే సోర్సెస్ లేవు కదా. వీళ్ళు ఎన్ని ఖర్చులు తగ్గించుకొని ఇస్తామని చెప్తున్నారో, ఎన్ని ఖర్చులు తగ్గించుకున్నా ఈ 1,000 కోట్ల రూపాయలు అయితే రావు కదా. ఇంకా అప్పులు పెరుగుతాయి, సంక్షేమాల పేరు పెట్టుకుంటారు. పెరుగుతాయి. అభివృద్ధి ఉంటే పైసలు వస్తాయి. వీళ్ళు ఇమీడియట్ ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలని అమలు చేయాలంటే మళ్ళీ కొత్త అప్పులు చేయవలసిందే. దెర్ ఇస్ నో అదర్ వే. లేదంటే తెలంగాణ వచ్చే రెవెన్యూ వాడాలి. రెవెన్యూ కంటే ఇది ఎక్కువ ఉంటే తప్పదు ఇక అప్పులు చేయడానికి. తెలంగాణలో వచ్చే రెవెన్యూ అని ఉండాలి. రెవెన్యూ లేకపోతే ఇక తప్పదు, అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టాలి. తెలంగాణలో వచ్చే రెవెన్యూలా దాదాపు 60% ఈ అప్పులలోనే పోతున్నాయి, ఆ వడ్డీలకు వాటికి పోతున్నాయి అంటారా? వాటికే పోతున్నాయి. మిగిలినవన్నీ 30%, 70% పోతున్నాయి. 30% సంక్షేమ పథకాలు ఎక్కడ అవుతాయి? అది కష్టసాధ్యమే. అయినా మరి వీళ్ళ చూడాలి, వీళ్ళ ప్రణాళిక ఏంటిది, వీళ్ళ ప్లానింగ్ ఏంటిది, వీళ్ళు ఎట్లా సమకూరుస్తారు అనేది ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. సార్ చూద్దాం, వెయిట్ అండ్ సీ. వాళ్ళు చెప్పారుగా 100 రోజులలో మేము అమలు చేస్తామని. మరి ఎట్లా చేస్తారు? అప్పులు చేయకుండా చేయాలా? అప్పులు చేయకుండా చేయాలంటారు. ఎగ్జాక్ట్లీ. అప్పులు మరి పోయినోన్ని అప్పులు చేసిండనే కదా మనం విమర్శించింది. ఆయనకు అదే బ్లేమ్ ఇచ్చి వీళ్ళు అదే చేస్తే ఉపయోగం ఉంటుంది. ఉపయోగం ప్రజలకు తెలపాలి కదా, మేము అప్పు లేకుండా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అనేది క్లారిటీ ఇవ్వాలి. అప్పులు చేస్తే వీడు పోయిన ప్రభుత్వము 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అన్నారు, కోట్లలో 6-7 లక్షలు అన్నారు. మళ్ళీ ఇంకా 6-7 లక్షలు అయితేనే అవన్నీ దగ్గర 8,70,000 కోట్లు అందాజా ఉంది. దగ్గర ఇవన్నీ సంక్షేమ 8,000 కోట్లు అమలు కావాలంటే చాలా కష్టసాధ్యం. చూద్దాం మరి ఏం చేస్తారు. అంటే వచ్చి నెల అయింది కాబట్టి చూడాలంటావు. కేంద్రం నుండి ఏమన్నా నిధులు తెచ్చి పంచుతారా? చూద్దాం. మరి సంపద వంచుతామంటున్నారు, ఎట్లా వంచుతారు చూద్దాం. మరి అప్పు లేకుండా వంచాలి. ప్రజలకి ఏంటిదంటే అప్పు భారం పడొద్దు. అప్పు లేకుండా వంచితే మంచి ప్రభుత్వం, మంచిగా ఎవరి గ్రీన్ ఇదే ప్రభుత్వం మనకు కావాల్సింది అదే. ఎగ్జాక్ట్లీ.